యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. మల్లాపూర్ గ్రామానికి చెందిన నక్క మహేష్, మధుశ్రీ దంపతులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టుబట్టలు, యాట పొట్టెళ్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. కొత్త ఇంటిలో అడుగుపెడుతున్న కుటుంబ సభ్యులకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఆయన ఆశీర్వదించారు. ఈరోజు ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలంలో వివిధ గ్రామాలలో మహిళలకు సంబంధించి వివో బిల్డింగ్లను ఇలా ఫౌండేషన్ వేయడం ప్రారంభించినాం. ఈ మహిళా బిల్డింగ్లు 90 రోజులనే పూర్తి చేస్తామని చెప్పి అన్ని గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారం, ఈ ప్రజాప్రభుత్వం రాగానే మహిళలకు పెద్దపీట వేసి ప్రభుత్వం వచ్చి 45 గంటల్లోనే ఉచిత బస్సుతో పాటు తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటి చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈ ప్రజాప్రభుత్వం ఏ పథకం చేపట్టినా మా అక్కా చెల్లెల పేరు మీద, మా తల్లుల పేరు మీద ప్రారంభిస్తాం. ఎందుకంటే మహిళ ఆర్థికంగా బలపడితే ఆ ఇల్లు అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ పథకం తెచ్చినా మహిళల పేరు మీదనే మా అక్కా చెల్లెల పేరు చేస్తాం. కాబట్టి ఈ ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఈ మహిళా బిల్డింగ్, వివో బిల్డింగ్ను అతి త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేస్తూ, నిన్నే గౌరవ పంచాయతీరాజ్ శాఖ మార్చులు పెద్దక్క సీతక్క గారు రావడం, మహిళా సమాఖ్య బిల్డింగ్ కూడా 50 లక్షలతో కంప్లీట్ చేసుకొని నేను ఆలేరులో ప్రారంభించడం జరిగింది. అక్క కూడా ప్రతి గ్రామానికి ఎక్కువ నిధులు ఇచ్చి ముఖ్యంగా మహిళలను అన్ని విధాల ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఈ ప్రజాప్రభుత్వం మహిళల ఆత్మగౌరవం పెంచడంతో పాటు మహిళలకు పెద్దపీట వేసి అక్కడ మంత్రివర్గంలో కావచ్చు, ఇక్కడ నిధుల విషయం కావచ్చు, గ్రామాలలో కూడా ఎక్కువ మహిళలకే చేతే డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇచ్చి ఇవాళ మహిళలను వంటింటి కుందేలు కాదు, బిజినెస్లో, వ్యాపారంలో కూడా మహిళలు అగ్రగామి ఉండాలని తయారు చేస్తున్నాం.